తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని ఇసుక ర్యాంపుల్లో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గోదారమ్మ గర్భాన్ని చీల్చి యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు కాంట్రాక్టర్లు. రాత్రి అయితే చాలు గోదావరి గట్టు వెంబడి డ్రెడ్జర్ మోత మోగుతోంది. డ్రెడ్జర్లతో ఇసుక కాంట్రాక్టర్లు కాసులు దండుకుంటున్నారు. గంటకు ఒక డ్రెడ్జర్కి 3 నుంచి 5 లారీల వరకు ఇసుక సేకరణ జరుగుతోంది. సాధారణంగా ఇసుకను సేకరించేందుకు సంప్రదాయ పద్ధతిలో పడవల ద్వారా కార్మికుల ద్వారా ఇసుక సేకరణ చేయాల్సి ఉంది. ఈ ప్రాసెస్ లో సొమ్ములు దక్కకపోవడంతో ఇసుక సురులు యంత్రాలను వాడుతున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశానుసారం గోదావరి నదిలో ఎటువంటి యంత్రాలను వాడకూడదని ఆదేశాలున్నాయి. ఇటీవల హైకోర్టు సైతం ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం. అయినా లెక్క చేయకుండా ఇసుక కాంట్రాక్టర్లు యథేచ్ఛగా ఇసుకను డ్రెడ్జర్ల ద్వారా తవ్వి తరలిస్తున్నారు. హోంమంత్రి తానేటి వనిత ఇలాగ కావడంతో అధికారులు కన్నెత్తి చూడడానికి జంకుతున్నారు. జరుగుతున్నా సరే నిలువెత్తు నిదర్శన దోపిడీ జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. వందల పడవలు అయితే వేల కొద్ది పడవ కార్మికులందరూ కూడా రోడ్లు పాలయ్యారు. ఈ రోజున ఎవరో ఒక్కడు స్వార్థం కోసం ఎవరో అధికారంగా జేబులు నింపడం కోసం ఇంతటి దారుణం జరుగుతుంది. మొద్దు నిద్రపోతున్నారు మైనింగ్ డిపార్ట్మెంట్. పోలీసులు అడ్డుకుంటున్నారని పోలీసులకు సంబంధం లేకుండా చేస్తున్నారు. లోకల్లో ఉన్నటువంటి ఒకరిద్దరు బ్రోకర్లని పెట్టుకుని ఈ రకమైనటువంటి నిలువు దోపిడీ చేస్తున్నారు. దీన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజా ప్రయోజనాల కోసం యంత్రాంగాన్ని వాడండి. ఇది కాకుండా ఇలా తవ్వడం వల్ల చేపలన్నీ కూడా పోవడం, మత్స్యకారులందరూ కూడా నాశనం అయిపోయారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. మొన్న పాపం వచ్చి వాళ్ళు ఇబ్బంది పడి ఇది చేస్తే మీకు ఎప్పుడూ డబ్బులు ఇస్తూ ఉంటామని చెప్పేసి 2 లక్షలకి సెటిల్మెంట్ చేశారు. అంటే డబ్బుతో నోరు మూయిస్తారు ఎవరైనా అడుగుతుంటే. ఈ విధానాలకు ఏమీ కూడా మాకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. జనసేన దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. దీని మీద పోరాటం చేస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ మీడియా ద్వారా మీకు చూపిస్తున్నాం. దయచేసి దీన్ని వెంటనే ఆపండి. ఆపకపోతే మేము ఏ రకమైన చర్యలకైనా మేము ముందుకెళ్తామని చెప్పి హెచ్చరిక తెలియ